పవన్, సో హైడ్రా అధికారులు మొత్తం ఎక్కడైతే చెరువులను ఆక్రమించి అక్రమంగా కట్టడాలు నిర్మించారో అది ఎంతటి వారైనా దాని వెనుక ఎంత పెద్దలున్నా సరే ఆ అక్రమ కట్టడాలను అయితే కూల్చివేస్తున్నారు. సో ఇప్పుడు మరొక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. మరి ఈ గెస్ట్ హౌస్లకు సంబంధించి మరి కూల్చివేస్తారా లేదా అనేది కూడా ఒక ప్రశ్న అయితే స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా హైడ్రా పరిధిలో లేవు. ఈ గెస్ట్ హౌస్లు అన్నీ కూడా ఈ 111 జీవో జారీ చేశారనమాట. దీనికి సంబంధించి ఒకవేళ 111 జీవో ఒకవేళ ఎత్తివేసి హైడ్రా పరిధిలోకి తీసుకువస్తే మరి వీటిని కూల్చివేస్తారా లేదా అనేది ఇప్పుడు అర్థం కావడం. చూస్తే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రముఖుల గెస్ట్ హౌస్లపై చర్యలుంటాయా? చెరువుల FTL బఫర్ జోన్లు, పార్కుల్లో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైదరాబాద్ విపత్తు నిర్వహణ ఆస్తుల సంరక్షణ సంస్థ హైడ్రా బడాబాబుల అతిథి గృహాల జోలికి వెళ్తుందా అన్నది ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. హైడ్రా విధి విధానాల ప్రకారం ప్రస్తుతం అతిథి గృహాలపై చర్యలకు అవకాశం లేదు. కానీ భవిష్యత్తులో జీవో 111 పరిధిలోని ప్రాంతాలను హైడ్రా కిందకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో హైడ్రా అధికారుల పరిధిని పెంచుతారని సమాచారం. ఈ విషయంపై ఉన్నత స్థాయిలోనూ చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. వాస్తవంగా హైడ్రా ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్న సమయంలోనే జీవో 111 ప్రాంతాలను సంస్థ పరిధిలోకి తీసుకొచ్చే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు ఓ అధికారి తెలియజేశారు. జల వనరులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా తొలుత సంస్థ ఏర్పాటు చేయాలని, పనితీరు స్పందనను బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచించినట్లు సమాచారం. నెల రోజుల క్రితం పురుడు పోసుకున్న సంస్థ పనితీరుపై తెలంగాణలోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక హైడ్రా ఏర్పాటు విధి విధానాలపై రిటైర్డ్ IASలు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ, ఏపీ ప్రజల నుంచి హైడ్రా వంటి సంస్థ ఏర్పాటుకు డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీకి మరిన్ని హక్కులు కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలు తీసుకోవాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, మొత్తం కూడా హైడ్రా అంటే ఎక్కడైతే అక్రమాలు కట్టడాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగిస్తూ వస్తుంది. ఇప్పుడు బడాబాబుల గెస్ట్ హౌస్ల విషయానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. మరి వీటిని తొలగిస్తారా లేదా అనేది ఇప్పుడు స్పష్టం అవట్లేదు. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, చెరువులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా ఇటు హైడ్రా దూసుకుపోతుంది. సో అందులో భాగంగానే ఇటు 111 జీవోలో ఉన్నటువంటి కొన్ని అక్రమాలు కానివ్వండి, దాంతోపాటు చెరువులు, కుంటలు, దాంతో పాటు ఏదైతే ఇటు నాలాల మీద కబ్జాలకు పాల్పడినటువంటి వాటిని కూడా పూర్తిగా గత 20 రోజులుగా స్పెషల్ డ్రైవ్, ఆపరేషన్ హైడ్రా పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎక్కడికక్కడ కూడా కూల్చివేతలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే చెరువుల ఆక్రమణల మీద ఇటు హైడ్రా దృష్టి పెట్టింది. సో ఏదైతే హైడ్రాకు వస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో రోజుకు వచ్చేసి హైడ్రాకు దాదాపు 40 నుంచి 50 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఈ ఫిర్యాదులు వచ్చిన తర్వాత నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగుతున్నారు. సో ఆ ప్రాంతాలను పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికుల అభిప్రాయాలు, వివరాలు అన్ని తీసుకున్న తర్వాతనే ఈ కూల్చివేతలు చేస్తారు. సో దీనికి ఇటు ప్రజల నుంచి, అన్ని వర్గాల నుంచి, ఇటు పర్యావరణవేత్తల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. ఇటు చెరువులు ఆక్రమణకు పాల్పడిన వాటి మీద ఈ విధంగా చర్యలు తీసుకోవడం అనేది ఇదే తొలిసారి. సో ఇంత పెద్ద ఎత్తున కూడా ఏదైతే కూల్చివేతలు చేయడం అనేది కూడా ఇదే తొలిసారి. ముఖ్యంగా ఏదైతే మనము చూసామో గత 3-4 రోజుల నుంచి కూడా గండిపేట సంబంధించినటువంటి చెరువు ఏదైతే FTL కానివ్వండి, బఫర్ జోన్ లో వెలిసినటువంటి బడాబాబులకు సంబంధించినటువంటి విల్లాలు కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి, దాంతో పాటు ఏదైతే ఫామ్ హౌస్ లో వీటన్నిటిని కూడా నేలమట్టం చేశారు. సో దాని తర్వాత నుంచి కూడా ఈ డ్రైవ్ కంటిన్యూషన్ గా కొనసాగుతుంది. సో దీనికి ఇటు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. సో ఇటు పర్యావరణవేత్తలు కూడా ఏదైతే హైడ్రాకు మరిన్ని బాధ్యతలు ఇవ్వాలి, దీని పరిధిని కూడా విస్తరించాలి అంటూ కూడా ఇటు పర్యావరణవేత్తలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు హైడ్రాకు మరిన్ని బాధ్యతలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో హైడ్రా పరిధిని
ఓఆర్ఆర్ పరిధి వరకు మొదట అనుకున్నప్పుడు దాని పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశం కూడా ఉంది. సో దానికి మరిన్ని పవర్స్ కూడా ఇచ్చే విధంగా ఏదైతే ప్రణాళికలు రూపొందించాలనే ఏదైతే సలహాలు సూచనలు కూడా డిమాండ్లు కూడా వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో హైడ్రా చేస్తున్నటువంటి ఈ డ్రైవ్ ఏదైతే ఉందో, సో ఈ డ్రైవ్స్ రానున్న రోజుల్లో ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో రేపు ఎల్లుండి కూడా ఇది 111 జీవోలో ఉన్నటువంటి కొన్ని విల్లాలు కానివ్వండి, ఫామ్ హౌజులు, దాంతో పాటు ఏదైతే ఇటు బడా భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈ డ్రైవ్ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. సో ఈ గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఓఆర్ఆర్ పరిధి వరకు ప్రస్తుతం అయితే ఈ హైడ్రాకి సంబంధించినటువంటి ఆపరేషన్ కొనసాగుతుంది. కేవలము అంటే ఈ చెరువుల ఆక్రమణలు మాత్రమే కాకుండా నాలాలో కబ్జాలకు పాల్పడిన వాటి మీద కూడా ఏదైతే ఈ డ్రైవ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ చెరువులు ఆక్రమణలు పాల్పడిన వాటి మీద ఏదైతే నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి వాటి మీద కూడా ప్రత్యేకంగా కంప్లైంట్స్ వచ్చాయి. దాంతో పాటు ఇటు ఎన్కన్వెన్షన్ తుమ్మిడి చెరువును ఆక్రమించినటువంటి నిర్మించినటువంటి ఎన్కన్వెన్షన్ మీద కూడా ఏదైతే ఫిర్యాదులు వచ్చాయి. సో వీటన్నిటి మీద కూడా ఏదైతే హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. తప్పకుండా ఏదైతే చెరువుల ఆక్రమణలకు పాల్పడితే మాత్రం ఉపేక్షించేది లేదు. సో ఎంతటి వారైనా ఎవరున్నా కూడా తప్పకుండా తాము కూల్చివేతలు చేస్తాము. సో వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. సో వీటికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు పెడతామంటూ కూడా హైడ్రా కమిషనర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు హైడ్రాకు మాత్రం ఇటు ప్రజల నుంచి, అన్ని వర్గాల ప్రజల నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ అయితే వస్తుందని చెప్పొచ్చు.